హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఓకే అండి, అంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక గొప్ప శక్తివంతమైన పుణ్యక్షేత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామండి. మరెక్కడో కాదండి, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండల పరిధిలో ఉన్న జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి దేవస్థానం అండి. ఈ దేవస్థానం నెల్లూరు బస్ స్టాప్కి 12 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం క్రీస్తు శకం 1150లో నిర్మించబడింది. ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రించే వారికి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం అండి. ఇక ఈ ఆలయ పురాణం గురించి తెలుసుకునే ముందు చిన్న విన్నపం ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ని మాకు అందించండి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి ఒక యజ్ఞం చేయాలని నిర్ణయించుకొని భారతదేశంలోని దక్షిణ భాగంలో ఉన్న ఆ ప్రదేశాన్ని వెతకడం ప్రారంభించాడు. ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ పెన్నా నదికి ఉత్తరాన ఉన్న రజతగిరికి చేరుకొని ఇక్కడ యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. కశ్యపుడు యజ్ఞం చేయడానికి దశికానాగ్ని, అహనాన్యాగ్ని, అరస్వత్యాగ్ని అనే 3 యజ్ఞగుండాలను ప్రతిష్ఠించాడు. కశ్యపుని యజ్ఞానికి శివుడు చాలా సంతోషించి యజ్ఞగుండం నుండి లింగ ఆకారంలో ఉద్భవించాడు. యజ్ఞం జరిగే ప్రదేశాన్ని జన్నద అని పిలుస్తారు. తరువాత అది జన్నవాడగా రూపాంతరం చెందింది అని స్కంద పురాణంలో ప్రస్తావించబడింది. పార్వతీదేవి శివుడిని వెతుకుతూ జొన్నవాడకు చేరుకుంది. శివుడు దేవిని ఈ ప్రదేశంలో ఉండమని కోరాడు. అతని కోరిక మేరకు దేవతా విగ్రహ రూపంలో కనిపించి పెన్నా నదిలో నివసించడం ప్రారంభించింది. తరువాత మత్స్యకారులు పెన్నా నది ఒడ్డున విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. అది వారి చేపల వలలో చిక్కుకుంది. 4వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు కైలాసగిరికి వెళుతుండగా ఈ విగ్రహం పార్వతీదేవి యొక్క స్వరూపమని కనుకొని ఆలయంలో శివునితో పాటు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయంలో జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆలయానికి సమీపంలో కశ్యప తీర్థం అనే సరస్సు ఉంది. ఇక్కడ స్నానం చేసేవారు ఈ జీవితంలో చేసిన పాపాలను విముక్తి పొందుతారని నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భోజనం తింటే అమ్మ చేతి కమ్మనైన వంట గుర్తుకు వస్తుంది. అంత రుచిగా భోజనం ఉంటుంది. భోజనశాల కూడా చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పచ్చని అరటి ఆకులో భోజనం వడ్డిస్తారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆలయ విశేషాలు చూశారుగా. మరి మీరు కూడా ఒక్కసారైనా ఈ స్వామి అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రులు అవుతారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.